హోటల్స్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా ఎంతో మంది అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం ఇద్దరు జరుగుతుంటే విషయం కక్కుతున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్ గా జరగద్దని. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, డబ్బులు లేవు, ఈ డబ్బులు ఆయన నెట్టకడతారని. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. చక్కగా 11,000 కోట్ల అట్కో లోన్ ఇచ్చింది, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఏడీపీ ఇచ్చినాయి. మళ్ళీ అవార్డు వచ్చి 7,500 ఇచ్చింది. ఇంకో బ్యాంక్ దగ్గర 7,500 తెచ్చాం. బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ఈ సందర్భంలో ఏం ఈ మధ్య వచ్చి వాళ్ళ నాయకుడు రివర్ బేస్కి రివర్ బండకి సంబంధం లేకుండా చెప్పారు. ఏం చెప్పారు ఆయనకే తెలియదు. ఈరోజు మళ్ళా ధర్మన్న గారు, బొత్స సత్యనారాయణ గారు మరొక స్టేట్మెంట్, మొన్న సజ్జలేమో అమరావతిలోని రాజధాని అని చెప్పారు. వాళ్ళ నాయకులు ఎవరేం అది కాదు, రైతు సోదరులు నా తంటాలు పడ్డారు. 5 సంవత్సరాలు లాఠీ చార్జీలు చేశారు, ఆడవాళ్ళు బూటకలతో తన్నారు, తర్వాత అనేక కేసులు పెట్టారు. అంతేగాని వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే చైనీయకుండా అడ్డుకున్నారు. ఇన్ని ఇబ్బందులు బట్టి 58 రోజుల్లో 34,400 ఎకరాలకు ఇచ్చిన దానికైనా అసలు వాళ్ళ మీద కనికరం చూపాల, ఏ కనికరం చూపించాల, కంచెలేసి బంధించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని కడుతుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సజ్జలు ఒక మాట చెప్పారు. ఇవాళ తీసుకుంటే నిన్నగాక మొన్న వాళ్ళందరూ అడిగారు ఏమని, సార్ పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడారు. కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. మీరు అసెంబ్లీలో రిజర్వేషన్ చేసి పంపించమన్నారు. మనం రిజర్వేషన్ చేసి చక్కగా పంపించాను ఢిల్లీకి. రిజర్వేషన్ చేసి పంపించారు కానివ్వండి, ఆ రైతులు ఆనందంగా ఉంటారు, వాళ్ళ ఆనందమే మనకు కావాలని అనుకోకుండా ఇదొక శాడిజం. ఒక ప్రణాళిక లేదు, ఒక డెసిషన్ మీద లేదు, అంటే దీని మీద స్టిక్ ఆన్ అవుతాం లేదు. రోజుకు ఒక మాట, అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా. ప్రజల్ని ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ చేసేసి ఇంకా అమరావతి మీద ఒక సందిగ్ధత, అంటే ఒక ఇండెసివ్ చేయాలి. అదే వాళ్ళ ఉద్దేశం. ఎంతో వేగవంతం జరుగుతుంది. పక్క రాష్ట్రాలు అనుకుంటే తమిళనాడు పోతే తమిళనాడు అన్నారు అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది కదా సార్ అని. హైదరాబాద్ పోతే అదే అంటున్నారు, కర్ణాటక పోతే అదే, మహారాష్ట్రలో అంటున్నారు, ఢిల్లీలో అంటున్నారు అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుందంట. దాన్ని ఓరలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు.